ఏంది ఇట్లా ఆపిర్రు? ఒరే యాక్సిడెంట్ అయింది. ఎట్లయింది? అబ్బా 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 పనికిరాదు ఇంకా అది అయిపోయిందని పని. ఓహో గేట్లు పైకి ఉన్నాయా ఇప్పుడు? కెమెరా అందులో పడాల బిస్కెట్ అవుతుంది. నార్మల్ ఉన్నాయి వాటర్. Ladies and gentlemen, boys and girls, welcome and welcome back to the channel. I hope you're absolutely great. And we are in nizamabad అని ఎగ్జాక్ట్లీ కాదు. సో ఇక్కడ కొరుట్లా విలేజ్ ఉన్నది. ఇంకా షార్ట్ ఫామ్లో ఏదో ఉంటారు, కోయంగత్తూర్ సంథింగ్ ఏదో అంటారు. సో ఇప్పుడు మనం అయితే నేను నిన్నటి నుంచి అనుకుంటున్నా. సో యాక్చువల్గా నేను ఒక వర్క్ పైన వచ్చిన. అండ్ లాస్ట్ టైం నేను మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు, ఇప్పుడు కూడా మా ఫ్రెండ్ అభి వాళ్ళ ఇంటికి వచ్చిన నేను. సో ఏంటంటే ఇక్కడ ఒక శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ డ్యామ్ ఉంటుంది కదా, ఆ డ్యామ్కి కనెక్టెడ్గా ఒక లైక్ ఏమంటారు, ఒక చిన్న బ్రిడ్జ్ టైప్ ఉంటుంది. అది కూడా ఒక మినీ డ్యామ్. సో ఇప్పుడైతే మనం అక్కడికి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేద్దాం ప్లేస్ అయితే. నేను అది స్టార్టింగ్లో లైక్ అప్పుడప్పుడే వర్క్ అవుతుంది, ఆ టైంలో నేను విజిట్ చేసిన. బట్ ఇప్పుడు వెళ్తున్నా. ఇప్పుడు మొత్తం గేట్స్ ఇట్లా అవన్నీ రెడీ అయిపోయి అంటే ఓపెన్ అయిపోయినాయి అంట ఆల్రెడీ కూడా. ఇప్పుడు మనకి శ్రీరామ్ సాగర్ ఉంది కదా, అక్కడి నుంచి ఇక్కడికి వాటర్ పాస్ అయితే మనకి ఇక్కడ నుంచి అట్లీస్ట్ ఒక 20-21 ఉండొచ్చు. సో ఎగ్జాక్ట్గా మనకి ఇక్కడ నుంచి అయితే 8.1 కిలోమీటర్. సో ఇప్పుడైతే మనకి అభి వాళ్ళ ఫ్రెండ్ ప్రణయ్ ఉంటాడు. సో ఈ బ్రో అయితే మనకైతే రూట్ని గైడ్ చేస్తుండో. యాక్చువల్గా నేను చాలా ప్లాన్స్ వేసుకున్నా. ఇంకా ఇక్కడ లొకేషన్స్ నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి. లైక్ చిన్న మనకి వాటర్ ఫాల్స్ టైప్ అవి ఇవి ఉన్నాయి. నేచర్కి మొత్తం ఇక్కడ ఏంటంటే అంతా గ్రీనరీ, అంటే అన్ని ప్లేసెస్లలో గ్రీనరీ ఉంటుంది. బట్ మనం ఎక్కువ నేను లైక్ ఇక్కడ మొత్తం కార్న్ ఉంటుంది కదా, ఆ కార్న్ అవన్నీ పసుపు ఇవన్నీ గ్రో అవుతూ ఉన్నాయి. ఇక్కడ పొలాలు గిట్లా అవన్నీ ఇవే ఉన్నాయి. నేను ఫస్ట్ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ అది చాలా పెద్దది. దానికి ఎన్ని గేట్స్, ఆ శ్రీరామ్ సాగర్ ఎన్ని గేట్స్ ఉంటాయి? అవి 62. శ్రీశైలం కన్నా పెద్దది అయితే, శ్రీశైలం కన్నా పెద్దది అంటున్నా. గేట్స్ ఎక్కువ ఉంటాయా? నాట్ బ్యాడ్. 62 గేట్స్ అంటే ఏంది? 62 కమెంట్ చేసి చెప్పండి మీకు తెలిస్తే ఎన్ని గేట్స్ ఉన్నాయో. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మనం వెళ్ళే డ్యామ్ ఉంటుంది కదా, సో అక్కడ కూడా మనకి ఆల్మోస్ట్ వర్త్ ఎక్కువ ఉంటుందంట, స్టోరేజ్ కొంచెం తక్కువనే అంట. బైక్ చైన్స్ పాకెట్ పోయింది, ఎంత గలీజ్గా వస్తుందంటే సౌండ్. ఈవెన్ ఐ కెనాట్ పుల్ అరౌండ్ 100కి వెళ్తే ఇంకా ఏమన్నా చిన్న రోడ్స్ ఇట్లా అన్నీ ఓపెన్ హోల్స్ ఉంటాయి కదా, అందులో పడితే గలీజ్గా వస్తుంది సౌండ్. అండ్ నెక్స్ట్ మన బైక్ 8th సర్వీస్ చేపియాలి. అండ్ వన్ మోర్ థింగ్, హ్యాండిల్ ఇష్యూ ఉంది, మళ్ళీ వాబుల్ అవుతుంది. చెయ్యి వదిలి పెడితే వాబుల్ అయినట్టు చూడండి. అసలు మీకు కెమెరాలో తెలియదు, బట్ వాబుల్ అవుతుంది హ్యాండిల్ అయితే. మట్టి ఘోరంగా ఉన్నది ఇలా. అడ్వెంచర్ బైక్ ఉంటే సెట్ ఉండదు ఇలా. మన దగ్గర జావా అడ్వెంచర్ ఉండేదా, అది తెచ్చుంటే అవ్వ తగ్గేదేలే, దన్న పోవచ్చు. కాదు we are finally here. దుమ్ము గలీజ్ వస్తుంది దుమ్మును. పోతుందా దీని మీద నుంచి? ముగ్గురు పోయిందప్పుడు వీడియో కాల్ చేసిరు కదా, ఇంకొక ఆడ కనిపిస్తుంది కదా అవే గేట్స్.
డైరెక్ట్ గేట్ దగ్గరకు వచ్చేసినాం మనం. ఫర్ ది ఫస్ట్ టైం మనం గేట్ పక్కకి అయితే వెళ్తున్నాం, అది కూడా మన R15 తీసుకొని. ఇంకా ఇది ఇంకా మొత్తం స్టార్ట్ కాలేదనుకుంటా కదా. అమ్మా ఇంత పెద్దగా ఉన్నాయి. వీడికి కొత్తనే ఇట్లా దడ ఊరుతుంది నాకు గేట్లను చూస్తేనే. అంతా గట్టినే ఉంది. వాటర్ సౌండ్ అవి ఓవర్. ఇప్పుడు ఇక ఇది మొత్తం సెట్ అయింది అనుకో, ఓవర్ రానియరు కదా ఇక్కడ. మొత్తం రూట్ అన్నమాట. ఇప్పుడు దీని నుంచి మనకు కొనుకలు వస్తుంది. రేడియేటర్ ఆన్ అవుతుంది ఇప్పుడు. కొనుకలకి రూట్ అన్నమాట. ఓహో, గేట్లు పైకి ఉన్నాయి ఇప్పుడు. కెమెరా అందులో పడాల, బిస్కెట్ అవుతుంది. నార్మల్ ఉన్నాయి వాటర్. అసలు వాటర్ సౌండ్ వింటనే నేను అప్పుడు వచ్చినప్పుడు మేము ఇటు కాదు, అటు సైడ్ అనుకుంటా. అటు సైడే. అటు ఉండే మేము అక్కడి సైడ్ మధ్యలో నిలబడ్డా నేను అప్పుడు. ఇట్లా వీకెండ్ వచ్చి ఇట్లాంటి ప్లేస్లలో చిల్ అయితే ఫీలే వేరే ఉంటుంది. గేట్ నెంబర్ 50, 49, 48 పోయేసేద్దాం. ఇవన్నీ ఉంటాయి గేట్లు. ఇవన్నీ ఉంటాయి. ఎంత? 55. నేను ఫస్ట్ టైం 55 గేట్లను చూస్తున్నా. శ్రీశైలము, నాగార్జున సాగర్ ఇవే 2 గేట్లు. ఇవి నేను శ్రీశైలము, నాగార్జున సాగర్ ఇవే చూసిన. ఏ స్టెప్స్? ఆ స్టెప్సా? అవి ఎక్కొచ్చా? అప్పుడు నేను మధ్యలో అటు సైడ్ ఉండే. అట్లా వచ్చినాం అనుకుంటా అప్పుడు. అసలు మేము అప్పుడు ఏడున్నాం మ్యాక్సిమం అక్కడి సైడ్ ఉండొచ్చు. మొత్తం అప్పుడు రాళ్ళు ఉండే. ఇట్లా పట్టుకుందాం, సెల్ఫీ స్టిక్ ఉంది, ఇట్లా పట్టుకొని ఎక్కుదాం. అట్లా మధ్యలో దాని మీకెళ్ళి నడుచుకుంటూ పోవచ్చా? వద్దే, నాకు ప్యాక్ అవుతుంది. చూద్దాం, పైకి అయితే ఎక్కుదాం. మొన్న మా సైడ్ చిన్నది పానగల్ రిజర్వేర్ ఉండే, అవి ఎక్కుతందుకే నాకు ప్యాక్ అయింది. ఇది ఇంకా పెద్ద గేట్లు. అంటే కొంచెం నాకు ఈ వాటర్ హైట్స్ ఇవి భయం అవుతుంది నాకు తిప్పినట్టయితే. అద్దాం బా, రిస్క్. ఏమైంది ఆయన? ఏమైంది? ఓరు
పైన ఏంటంటే జేసీబీ వాడు వద్దంటుండా. సరే అది పైన ఇంకా కన్స్ట్రక్షన్ కాలేదు. గా బిల్డింగ్ మీకు ఎక్కి చూద్దాం. మొత్తం ఓవరాల్ గిట్లున్నది ఆడ మధ్యలో. కాకపోతే ఏమో నాకు ఇట్లనే అవుతుంది. కిందికి దిగుదాం. కొద్దిసేపు అయితే నేనే కింద పడేటట్టున్నా. దెబ్బకి ఇట్లా బ్రీతింగ్ అయిపోయినట్టే. మ్యాక్సిమం కాదు, ఎందుకు అవుతుంది ఏమో ఇట్లా. లైక్ నాకు ఇది స్టెప్స్ ఉన్నాయి కదా, ఇట్లా షేక్ అవుతున్నాయి అవి పైకి వెళ్ళిన తర్వాత. కన్స్ట్రక్షన్ కూడా సరిగ్గా కాలేదంట. ఇంకా ఈ బిల్డింగ్ ఎక్కి చూద్దాం. ఫొటోస్ అయితే మస్తు వస్తాయి. మన బైక్ ఆడికి తీసుకోవచ్చా? ఇప్పుడైతే మనం దీన్ని ఎక్కుతున్నాం. ఏం భయం అంటే అంతగానో ఏమి ఉండదు, కానీ ఇంకా జర మధ్యలోకి పోతా ఉంటే భయం అవుతుంది. ఇక ఈడికి వస్తేనే నాకు ఎట్లనే అవుతుంది. ఇక వద్దులే, అంత దూరం ఏం వద్దులే. అమ్మ నాకైతే లెగ్స్ ఇట్లా షివర్ అవుతున్నాయి. నువ్వు గట్లా ప్రెస్ చేసి చూడకు, నాకు వీళ్ళ మీద నమ్మకం తక్కువ. ఇది దమ్మున కూల్ కింద పడితే సబ్స్క్రైబర్స్ కోసం పోవాలా. అంటే వాటర్ తక్కువ ఉండేట్లా మనకు ప్రెషర్ ఏర్పడతలేదు, కానీ నాకు గీ భయం అవుతుంది అంతే. ఇగో గీ జాయింట్లు ఉన్నాయి చూసినావా, ఇన్నే భయం అవుతుంది. కానీ ఫుల్ వాటర్ వచ్చినప్పుడు వీళ్ళు కూడా రారనుకుంటా ఎవ్వరు. ఎందుకంటే అది లీక్ చేసి మిషన్ వస్తుంది కదా గేట్లనే, అందుకోసం అని చెప్పేసి. అదేంటి మళ్ళీ ఇంకా మధ్యలో ఈ ఎల్లో కలర్ది మిషన్ పేజీ గేట్లు లేపేటియా? మరి ఇవి ఇవి సపరేటా? ఇది గేట్లే, ఇది గేట్లు అయితే ఇది ఈ నుంచి ఇట్లా ఎట్లా ఆపరేట్ చేసుకోవాలి. మరి ఈ మధ్యలోనే నాకు మధ్యలో ఇంకా గేట్లు వస్తాయి కావచ్చు. అసలు ఏందో ఇవి మేబీ కావచ్చు, చిన్నవి కావచ్చేమో. మరి ఇవి చిన్న గేట్లు ఏమో. దీనికి ఇంకా అవి కూడా కనెక్షన్ ఇవ్వలే, ఏమంటారు ఈ తాడు అవి ఉన్నాయి కదా, అంటే ఇవి ఐరన్. నాకు తెలిసి ఎమర్జెన్సీ కోసం కావచ్చు. మేబీ అటు సైడ్ వెళ్ళాము. మేము ఒకప్పుడు వచ్చినప్పుడు అక్కడ సైడ్ మీకు కనిపిస్తుంది కదా, మొత్తం అక్కడ సైడ్ ఉండే. ఇంకా ఇప్పుడు మొత్తం ఇట్లా రాళ్ళు ఉండే. అక్కడ సైడ్ మీకు కనిపిస్తుంది మొత్తం వాటర్ అటు సైడ్ ఎక్కువ లేవు. మొత్తం ఇట్లా మధ్యలోకి వచ్చినాం. ఇప్పుడు ఇదే మొత్తం మనం చూసుకుంటే వాటర్ ఉన్నాయి. అప్పటికి కన్స్ట్రక్షన్ అవుతూ ఉన్నది బ్రిడ్జ్. అక్కడ సైడ్ వెళ్ళి చూద్దాము. ముందరికి వెళ్ళిన తర్వాత అక్కడ నుంచి ఇంకా కొన్ని ఫొటోస్ ఇట్లా అవి తీసుకొని, ఇంకొకటి ఇక్కడ సైడ్ ఎద్దండి అని ఉంటుంది. ఇఫ్ పాసిబుల్ అక్కడికి వెళ్తాము, లేదంటే బ్యాక్ టు హోమ్. ఇంకా అక్కడికే వీడియో ఎండ్ చేసేద్దాం. ఇప్పుడైతే అక్కడికి వెళ్ళాక చూద్దాం. మనకి మెయిన్ లైటింగ్ ఇంపార్టెంట్. మెయిన్ లైటింగ్ అయితే ఇంపార్టెంట్. రాంగ్ టైంలో వచ్చినాం కాబట్టి ఇంకా మేము ఒక 4 o'clock అట్లా వెళ్ళి ఉంటే మంచి వ్యూ అనేది క్యాప్చర్ అయ్యింది. ఇప్పుడు మనకు 360లా లైట్ కూడా అంత ఫోకస్ రాదు. ఇక్కడ నుంచి ఉంటుంది మనకు టాస్క్. మొత్తం మట్టి రోడ్. ఇంకో ప్లేస్ ఉండే, అది కూడా బాగానే ఉంటుంది. అది కూడా ఒక మంచి రివర్. ఇంకా మనం అది వాటర్ దగ్గరికి వెళ్ళొచ్చు. ఏంది ఇట్లా ఆపిర్రు? ఒరే యాక్సిడెంట్ అయింది. ఎట్లయింది? బండి గుర్తుంది. ఏ ఊరు కారు? మా ఊరే బండి, మా ఊరే కారు. అంటే ఎట్లా గుర్తుంది? TS21 మీద బా పనికిరాదు ఇంకా అది.
అయిపోయింది దాని పని. ఇందాక ఆ పొరగాళ్ళు ముగ్గురు పోతురు చూసినావా, వాళ్ళే కావచ్చు నాకు తెలిసి. మనకు ఆపోజిట్ వచ్చిర్రు వాళ్ళు. చేసేసి మొత్తం పోయింది. ఇన్సూరెన్స్ లేదు, ఉండదు, మ్యాక్సిమం ఉండదు, 99% ఉండదు. ఎందుకంటే ఎవరు మెయింటైన్ చేయడు ఫస్ట్. సో ఇదన్నమాట వీడియో అయితే. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. ఇంకా కొంచెం పైకి వెళ్ళి ఉంటే బాగుండేదేమో, బట్ కన్స్ట్రక్షన్ స్టిల్ గోయింగ్ ఆన్, ఇంకా ప్రాపర్ ఏం అయిపోలే. సో అందుకే ఇంకా మనం మొత్తం పైకి వెళ్ళలే. అక్కడ జేసీపీ అతను కూడా దిగమని చెప్తుండు. అండ్ మోర్ ఓవర్ ఇప్పుడు మనం ఇంకో ప్లేస్ అని చెప్పిన కదా, ఇప్పుడు అక్కడికైతే వెళ్ళట్లే, ఎద్దండి అంటారు. సో ఎద్దండికి ఇప్పుడు వెళ్ళినా కానీ అది మొత్తం చెరువు, అది ఇంకా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. అది కూడా ఇప్పుడు మనం వెళ్ళినా కానీ వేస్ట్ ఉంటుంది. ఐ మీన్ మనకి ఏం కనిపించదు ఆడ, మీకు కూడా ఏం చూపించలేను కూడా. లైట్ ఫోకస్ లేని మనకి నేచర్ ఏం కనిపిస్తుంది. ఇంకా అందుకే ఇక్కడికి వీడియో ఎండ్ చేస్తున్నా. సో ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ నోటిఫికేషన్స్ ఆల్లో పెట్టుకోండి. చాలా వరకు అయితే మన వీడియోస్ చూస్తున్నారు, బట్ లైక్ చేయడం మర్చిపోతున్నారు. అసలు యాక్చువల్గా నేను ఫస్ట్లో చెప్పాలి, బట్ లాస్ట్లో చెప్తున్నా. యా, ఓకే గాయ్స్, బాయ్, రైట్ సేఫ్, హెల్మెట్ యూజ్ చేయండి, బాయ్.